హాయ్ గ్యాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనం పఫ్ ఆమ్లెట్ వేసుకుందాం. దానికోసం నాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక దోశ వేసుకునేదాన్ని ఏదైనా ఎగ్ ప్యాన్ లాంటిది కావాలి. ఇంకా పఫ్ ఆమ్లెట్కి అంటే కొంచెం డీప్గా లోతు ఉన్న గిన్నె తీసుకోవాలి. ఇంకా ఒక ఎగ్, కారం, ఉప్పు ఇప్పుడు మనం ఈ ఎగ్ తీసుకున్నాం కదా, ఈ ఎగ్ని బ్రేక్ చేసుకుందాం. నేను దీంట్లో టాలెంట్ క్రాకెట్ అయ్యింది చూడండి. అయిందా? కాలేదు. కారం పొడి ఇప్పుడే గడబెట్టు. ఇప్పుడైతే ఇది క్రాక్ చేసుకున్నాం కదా, చూపిస్తాను. దీన్ని మనం ఇప్పుడు చేసుకోండి. ఇప్పుడు ఇలా మనం కలుపుకున్నాం కదా, ఇది మంచిగా కలుపుకోవాలి. ఇది నేను కలుపుకున్నాక మళ్ళీ ఒకసారి నాకైతే సరిపోలేదు, ఇంకొక ఎగ్ తీసుకుంటున్నా. మీకు కూడా కావాలంటే తీసుకోండి. ఇది ఇప్పుడు మనం బ్రేక్ చేసుకున్నాం. మళ్ళీ షెల్ లోపల పడ్డది. ఇది షెల్ పడదు అని కిందలో పడిన షెల్ తీసేసుకున్నాము. అయితే మొత్తం పడిపోయింది. నీట్గా వేసుకొని ఇలా ఆ గిన్నె బాగాలేదు, అందుకే ఇంత పెద్ద గిన్నె తీసుకొని కలుపుకున్నాం. ఇది అయ్యాక మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. నాకు మాత్రం స్పూన్తో కావట్లేదు, అందుకే తీసుకున్నా. ఇది అయ్యాక ప్యాన్ తీసుకున్నాం కదా, ఆ ప్యాన్ కాదు, ఇలాంటి రౌండ్ షేప్ ప్యాన్ తీసుకోండి. మనం ఎగ్ ఎలా బ్యాట్ చేసుకుంటాం, ఇలా రావాలన్నమాట. ఇక చూడండి, ఇట్లా రావాలి, నురుగ్గా ఇలా ఉండాలి. మనం ఉప్పు కారం వేసుకున్నాం కదా, ఇలా కలుపుకున్నాక ఇది ప్యాన్. ఇప్పుడు ప్యాన్లో మొత్తం ఇప్పుడు ఆయిల్ అనేది ఇట్లా పోసేసుకోండి. చూసారు ఎంత